కొంతమంది పని పాట లేని వాళ్ళు చేసే పని ఏంటంటే మంది మీద పడి ఏడవడం. ఇక నోరున్నది కదా అని ఎటు పడితే అటు అన్నుడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సెలబ్రిటీల ముచ్చట్నైతే కొబ్బరి చిప్ప దొరికినట్లే ఫీల్ అవుతూ ఉంటారులా. ఇగో గట్టే కొంతమంది గియక్క మీద కూడా ఉత్తుత్తిగానే పుకార్లు పుట్టిస్తుర్రట. ఇంతకీ ఏం పుకార్లు పుట్టిస్తారు, ఆ అక్క ఎవరు, ఈ వీడియో చూసి తెలుసుకోర్రి. నరం లేని నాలికే ఎటు పడుతుంది ఏది పడుతుంది మాట్లాడుతుంది అన్నట్టు ఉత్తుతగానే బట్టగాల్చి మీదెత్తారు కొంతమంది బడివేగాళ్ళు. ఇక సెలబ్రిటీలకైతే అది మరీ ఎక్కువనే అనుకో. ఉత్తగేమన్నా మాట్లాడినా ఏమన్నా అనుకోకుండా ఎదురుపడ్డా అగోర తోక అంటే ఇగోర పులి అన్నట్టే పుకార్లు పుట్టిస్తారు. ఏదన్నా వీడియో కనబడితే చాలు అడ్డగోలు కామెంట్లు పెడతారు కొంతమంది కంత్రిగాళ్ళు. అయితే ఇప్పుడు ఆ వివాదంలో ఇరుక్కున్నది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలక్క. కొన్నొద్దుల సంధి హీరో ప్రభాస్ కు షర్మిలక్కకు లింకులున్నాయనే పుకార్లు లీక్ అయి రాష్ట్రం అంతా చుట్టుకత్తాంది. మంది ముచ్చట్లంటే చెవులు పెద్దగా చేసుకుని వినేటోళ్లకు ఈ ముచ్చట మస్తు టైంపాస్ అవుతుంది. గతంలోనే ఈ ముచ్చట మీద షర్మిలక్క ఆయన పిల్లలతో సహా కెమెరా ముందడికి వచ్చి ఆయనకు నాకు ఏ సంబంధం లేదని పిల్లల మీద ఒట్టేసి చెప్పినా కూడా ఆ ముచ్చట యాది మరస్తలేరు. అక్కడక్కడ గుసగుసలు ఇనొస్తూనే ఉన్నాయి. ఇంకా 10 తలల రావణుడైనా రాముడి బాణానికి అంతమైండు గాని ఈ ముచ్చట మాత్రం ఇంకా సజీవంగానే ఉంటూ చల్లగా తిరుగుతుంది. ఇక ఇవాళ కూడా తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీటింగ్ మధ్యలో నా పిల్లల సాక్షి ప్రభాస్ నాకెవరో తెలియదని బల్ల గుద్ది చెప్పింది షర్మిలక్క. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. ఇప్పటికైనా మంది మాటలతోని పొద్దెల్లబుచ్చుకునే బ్యాచ్కి ఇది వినబడ్డదో లేక మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు చేతులతో సమాధానం చెప్పేదాకా చూసుకుంటారో చూడాలి. గాని ఎంతవరకు కరెక్ట్ చెప్పుండ్రి. ఒక ఆడపిల్లను అన్యాయంగా బదనాం చేసుడు ఇసొంటి ముచ్చట్లు మన ఇంటి దాకా అత్తే గాని మనకు అర్థం కాదు. ఆలోచించుండ్రి, మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటది కదా, అట్లా కావాలని నిందలేస్తే ఎంత బాధపడతారో. మీకు అంత ధైర్యం ఉంటే రాజకీయంగా విమర్శించండి గాని ఈ వ్యక్తిగత విమర్శలేంది. కర్రుగాల్చి వాత పెట్టక ముందే గిసొంటి మానుకొని అనబట్టిండ్రు గుండె నిండా మనసున్నోళ్ళు.